జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని పర్చూరు నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో 3 పార్టీల కలయికతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పే దిట్టైన మంత్రులు వైసీపీలో ఉన్నారని విమర్శించారు. తమ అధినేత ప్రకటించిన సూపర్ 6 పథకాలతో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుతుందన్నారు. పర్చూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషితో అత్యధిక మెజారిటీతో గెలుస్తానంటున్న సాంబశివరావుతో మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడం జరిగింది. అలానే జోరుగా ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. మనం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఏదైతే సాంబశివరావు గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది ప్రచారం? మేనిఫెస్టో ఎలా ఉంది సార్? జనాలు ఎలా ఆదరిస్తున్నారు? బాగుందండి. ఏదైతే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అది చాలా బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజల యొక్క నమ్మకాన్ని చురుకునే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయబడింది. అది అమలు చేస్తామనే నమ్మకం కూడా ప్రజలకి ఈ ప్రజాకూటమి మీద ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దాన్ని ఆదరిస్తున్నారు. అంటే నియోజకవర్గంలో మీకు ప్రత్యేక ప్రణాళిక ఏముంటుంది? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు అధికారంలో వస్తే ఎలా చేయబోతున్నారు? గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యునిగా నేను ఇక్కడ ఎన్నికయ్యాను. ఇప్పుడు ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున స్పందన బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ముఖ్యంగా జన సైనికులు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ సాధించే దిశగా ఇక్కడ ప్రచారం సాగుతుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాస్తవంగా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మాయమాటలు చెప్పడంలో దిట్టైన వారి మంత్రులు, వారి ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అన్ని రంగాల్లో విఫలమైంది. పరిపాలన గాలికి వదిలేశారు. ఒక పద్ధతి లేకుండా కేవలం ప్రతిపక్షాలను అణచివేయడానికి, ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి భయభ్రాంతులను గురి చేయడానికి, ప్రజలను వేధించడానికి, అక్రమంగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికి వారు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే ప్రజలు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించబోతా ఉన్నారు. దానికి నిదర్శనంగా ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన స్పందనే దీనికి నిదర్శనం. అంటే రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం దాడులు జరిగినాయి, సింపతి అంటున్నారు. ఇటువైపు మేనిఫెస్టో బాగాలేదంటున్నారు. అసలు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి సింపతి డ్రామాలకి కాలం చెల్లింది. ఒకసారి మోసపోయారు ప్రజలు, రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు అనవసరంగా ఇచ్చామని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పప్పులు ఇంకా ఉడకవు. చిత్తు ఘోరంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతా ఉంది. బాపట్ల జిల్లా అధ్యక్షులుగా మీరు మొన్నటిదాకా ఉన్నారు. ఇక్కడున్న 6 నియోజకవర్గాలు ఎన్ని గెలవబోతున్నారు? అసలు ఎలా? బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అంటే సార్, రేపు 13వ తారీఖున ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలి? గతంలో బాధ్యతగా పనిచేశాను, భవిష్యత్తులో కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యతగా ఉంటాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మంచి మెజార్టీతో గెలిపించండి. ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద ఒక స్పష్టత ఉంది, అవగాహన ఉంది. ఈ నియోజకవర్గం పట్ల, ఇక్కడ ఉన్న ప్రజల పట్ల నాకు ఒక బాధ్యత ఉంది. దాన్ని నిర్వర్తించేదానికి నా శాయశక్తిలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్టే మరొకసారి నాకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని, అలానే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్, పర్చూరు నుండి. కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని